సార్ మరి 75 సంవత్సరాలవుతుంది రాజ్యాంగం అమలులోకొచ్చి. దీని యొక్క అమలు అనేది సంపూర్ణంగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కలిగిందని అనుకోవచ్చా? మీ స్పందన ఏంటి సార్ ఈ విషయంలో? 100% కాదు, 200% రాజ్యాంగం యొక్క ఆశయాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాజ నిర్మాణ ఆశయాలు అసలు నెరవేరనే లేదు సార్. ఆమడల దూరం, 1000 ఆమడల దూరం ఉంది మన సొసైటీ. ఇంకా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఆ స్వర్ణ భారత సమాజానికి ఇప్పుడున్న సమాజం 1000 ఆమడల దూరం ఉంది. అసలు పోలికే పొంతనే లేదు. ఏ విషయంలోనూ ఏ కోశాన కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ సమసమాజ నిర్మాణ ధ్యేయం ఏమాత్రం నెరవేరలేదు. ఇప్పుడున్న నాయకులు, పాలకులు, ఇప్పుడున్న వ్యవస్థ, ఈ సిస్టము అసలు ఆ దిశగా అడుగులు కూడా వేయడం లేదు సార్. ఎవరైనా ఆ దిశగా మాట్లాడినా, అడుగులు వేసినా వాడినే దేశద్రోహి కింద పరిగణిస్తున్నారు సార్. కనుక ఒక రాక్షస వ్యవస్థ అనేది ఏర్పడిపోయింది. రాజ్యాంగం అనేది అద్భుతంగా ఉంది. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం అద్భుతంగా, అమోఘంగా ఉంది. దాని పేరు చెప్పుకుంటున్నారు కానీ రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలకు, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులకు మరి చాలా నిర్లజ్జగా ద్రోహం చేస్తున్నారు ఇప్పటి పాలకులు. ప్రతి రాష్ట్రంలో మరి కేంద్రంలో కూడా రాజ్యాంగ విలువలు ఎక్కడున్నాయి? మణిపూర్ రాష్ట్రం చూడండి, అసలు అది రాజ్యాంగంలో పొందుపరిచిన ఏ విలువల ప్రకారము అది సమర్థనీయం? అసలు సభ్యమానవ సమాజం ఎక్కడ కూడా ఎవరు దాన్ని ఒప్పుకోరు కదా. కనుక ఇంకా ఆ విషయం మనం తలంచుకోకుండా ఉంటేనే మంచిది. రాజ్యాంగ విలువలకు, ఇప్పుడున్న నడుస్తున్నటువంటి సమాజపు విలువలకు, లేక వీళ్ళ ట్రెండ్, వీళ్ళ పోకడలు, ధోరణులు అసలు ఏమీ పొంతన లేదు. 1000 ఆమడల దూరం ఉన్నారు సార్. ఓకే సార్.